హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా వందనాలు. సన్నిధిలో అయితే మరి రేకులు వేయడం జరుగుతుంది. దేవాది దేవుడు సర్వోన్నతుడు మరి దేవుని సన్నిధిలో రేకులు వేయటానికైతే కృప చూపించి ఉన్నాడు. ఈ దినమైతే దేవుని సన్నిధిలో మరి రేకులు అయితే వేస్తున్నాము. సన్నిధిలో అయితే పనులు మరి జరుగుతూ ఉంటున్నాయి. పైన రత్నాకరన్న, డేవిడు, మిచ్చని మీద సారు, రవణ, ఎజ్రన్న, పాలరాజు, ఈ రీతిగా అయితే దేవుని సన్నిధిలో పనులు అయితే జరుగుతూ ఉంటున్నాయి. రేకులు వేసుకోవడానికి కృప చూపించిన దేవాతి దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగును గాక. తడకలేసి మరి తడకల పైన రేకులు అయితే వేస్తూ ఉన్నాము. సన్నిధిలో అయితే పనులు అయితే జరుగుతూ ఉంటున్నవి. రేకులు అయితే వేస్తున్నాము. ఇక్కడ ఉన్నాయి కదా బ్లూ కలర్ రేకులు, ఈ పైపులు అని కట్టి ఆ బ్లూ కలర్ రేకులు గన సన్నిధిలో అయితే పైన కప్పు వేస్తున్నాము. అక్కడ వరకు అయితే వేసినారు రేకులు. రేకులు వేసుకోవడానికి కృప ఇచ్చిన దేవాది దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగును గాక. పనులు దేవుని సన్నిధిలో దేవుని మహాకృపను బట్టి, దేవుని ఆశీర్వాదం బట్టి జరుగుతూ ఉన్నాయి. తిప్పుతున్నారు రేకు పైన కందియడానికి బాగా యూజ్ అవుతుందని. లేపుతున్నారు రేకు చూడండి. కప్పు పైనకైతే రేకులు లేపుతున్నారు సారాడ. పైన రేకులు వేస్తున్నాం కదా, సార్ అయితే బాగుందని సంతోషం కాదు, నిజమే. దేవాది దేవుడు కప్పు వేసుకోవడానికి రేకులు మంచిగా ఇచ్చి ఉన్నాడు. పట్టలేని సంతోషం, ఆనందము. రేకులు వేస్తామో వేయలేమో పైన రేకులు వేయలేమో అనుకుని ప్రార్థించగా దేవుడు గొప్ప కార్యమును చేసి ఉన్నాడు. రీతిగా కార్యము చేసిన దేవాది దేవునికే మహిమ కలుగును గాక. రేకులు వేస్తామో లేదో అనుకుంటిమి. ఇద్దరు ఎందు వేసుకోవడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. బాగుందని పైనకి ఎక్కి సారుడు సంతోషంగా ఉన్నాడు. సంఘ విశ్వాసులు కూడా సంతోషంగా ఇప్పుడు మొత్తం పని చేయడానికి, రేకులు వేయడానికి వచ్చినారు కదా. అలాగైతే ఈరోజు చికెను, అన్నము, మరి ఇప్పుడైతే ఫ్రైట్ డబ్బు ఉంది కదా, ఫ్రైట్ అయితే ఇందాకనే తాగున్నారు. ఆ ఫ్రైట్ తాగి మళ్ళా పనులు అయితే మొదలు పెడుతున్నారు. మళ్ళా పనులు అయితే చేస్తూ ఉన్నారు. వాన వచ్చినా ఏమొచ్చినా కారుతుంది అన్న భయము లేదు. కారుతుంది అనే భయం అయితే లేదు.
ఈరోజు ఎంతో మాకు సంతోషంగా ఉంది. ఆ సంతోషం మీతో పంచుకోవాలని మేము ఆశపడుతూ ఈ యొక్క ఈడుగా మీకు కూడా చూపించాలి. ఈ రీతిగా దేవుడు రేకులు వేయడానికి కృప చూపించాడు, ఈ రీతిగా కప్పు వేయడానికి దేవుడు కృప చూపించాడు అని మీకు చూపించాలి అని ఒక ఈడియో చేస్తూ ఉన్నాము. చూడండి, ఇంకా వాళ్ళప్పుడు కూడా బండలు కూడా సరి చేసేటివి ఉన్నాయి. అన్ని పనులు చేయడానికి కూడా మీరు కూడా ప్రార్థించండి, పనిలో పాలుభాగస్తులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఒక వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక, ఆశీర్వదించును గాక. దేవుని దీవెనలు ఎల్లప్పుడూ ఇప్పుడు పనులు చేస్తున్న వారికి మీకును అందరికీ తోడ ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇక వీడియో చూసిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నైట్ 8 అయితే అయింది టైము. రేకులు అయితే సన్నిధిలో కప్పు వేస్తున్నాం కదా, ఇంకా పని అయితే అయిపోలేదు. అయినా కూడా దేవుని సన్నిధిలో పనులు అయితే సాగుతున్నాయి. వర్షం పడుతుంది, పైన ఇంకా రేకులు వేస్తున్నారు అన్న వాళ్ళు. స్టీల్ రేకులు మరి పైన వేస్తున్నాము. ఈ రీతిగా దేవుడైతే పనులు చేయడానికి కృప చూపించినాడు. నైట్ 8 అయింది, అయినా కూడా దేవుని సన్నిధిలో పనులు జరుగుతున్నాయి. వర్షం కూడా పడుతుంది, ఈ రేకులు అయితే పైన వేస్తున్నాము. రేకు తీసుకోపోవటానికి వచ్చినారు సారు ఎజరన్న. రేకులు అయితే వేస్తున్నాము. ఏంది, ఇందాకైతే వర్షం పడింది, వర్షం పడింది. ఆడ రేవన్న, పాలరాజు, పైన డేవిడ్, రత్నాకర్ అన్న అయితే ఉన్నారు. డేవిడ్ లోపలికి పోయినాడు. అక్కడ బ్లూ కలర్ ఆడగానే వస్తుంది కదా, అటు నుంచి ఇటు వరకు అయితే వేసినాం. సగం వరకు అయింది, ఇంకా సగం వరకు అట్టే ఉంది. డేవిడ్, ఎజ్రన్న, డేవిడ్, రత్నాకర్ అన్న అయితే పైన ఉండరు. సార్ వాళ్ళు అయితే లోపల రేకు తెచ్చి కింద నుండి వాళ్ళకి పైనకైతే అందిస్తున్నారు. రేక్ అయితే లోపల నుండి సన్నిధిలో పెట్టినాము, చర్చిలో నుండి బయటికి తెచ్చి అందిస్తారన్నమాట. పనులు రేకులు వేయడానికి సహాయం చేసిన దేవాది దేవునికే మహిమ కలుగును గాక. వర్షం లోపల చూడండి, వర్షం రేకులు వేసిన కాడకి పడలేదు, ఆ వెనుక వరకు ఇంకా రేకులు పడలేదు కదా, తేమ తడి ఉంది కానొస్తుంది చూడు సన్నిధిలో. ఆ తడి అయిన కాడకి రేకులు పైన పడలేదు. నీట్గా ఒట్టిగా ఉన్న కాడైతే రేకులు ఉన్నాయి కాబట్టి ఆడ బండలు అయితే నానలేదు. ఇంకా మొత్తం వేస్తే ఎంత వర్షం అన్న పడని ఇది ఆరు లేకుండా ఉంటుంది. ముందర బలిపీఠం కాడ నానింది కదా, ఇంకా ఆడ రేకులు పడలేదు పైన. ఇప్పుడు వేస్తున్నారు. ఇప్పుడు ఆడ రేకు అక్కడ బలిపీఠం సైడ్ పైన వేయటానికి
పట్టుకొని వస్తున్నారు. పైన డేవిడ్ రత్నాకర్ అన్నాడా, రత్నాకర్ అన్న డేవిడ్. ఇంకా వీళ్ళు రేకు కింది నుండి రేకు అందిస్తే పైన వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. చూపిస్తా వాళ్ళు ఎట్లా అందిస్తారు ఎట్లా లేదని. పట్టుకొని వస్తున్నారు రేకు. తీసుకొస్తున్నారు కదా రేకు, అందిస్తారు పైనకి. నైట్ అయింది. రేకు పట్టుకొని వస్తున్నారు. వర్షం తగ్గింది. వర్షం తగ్గిన తర్వాతనే మళ్ళా వేద్దాము అని చేస్తున్నాం. ఆ రేకు పైనకి లేపుతారు. ఆ రీతిగా అయితే రేకు పట్టుకొని వస్తున్నారు. చూడండి ఇప్పుడు రేకు లేపుతారు. ఎట్లా లేపుతారు మీకు ఈడే చూపిస్తా. రేకు లేపుతున్నారు చూడండి. కింద 4 ఉండరు, పైన 2 ఉండరు. 2 కింద 4 పైన 2. అంటే కొంచెం కింద కష్టం కదా, పైన లాడే అందరు పెద్దగా ఉన్నామన్నమాట రేకులు చేయడానికి. కింద 4 ఉన్నారు. ఇట్టయితే పనులు దేవుని సన్నిధిలో జరుగుతున్నాయి. ఈ రీతిగా పనులు జరిగిస్తున్న దేవాదేవునికి మహిమ కలుగును గాక. పనులు పాల్గొన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. ఆమేన్.